మన జీవితంలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే ఒక పెద్ద సమస్య వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అండ్ టైం మేనేజ్మెంట్. మన ఉద్యోగం, కుటుంబం, వ్యక్తిగత జీవితం, అలాగే ఆధ్యాత్మిక జీవనం ఇవన్నీ సమానంగా నెరవేర్చడం మనకి చాలా కష్టం అనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో మనం ఒకే పనిలో ఎక్కువ మునిగిపోతూ ఉంటాం. అంటే ఇప్పుడు ఆఫీస్ పని ఉందనుకోండి, ఇంకా అది అందులోనే ఉంటుంది. కుటుంబం ఉంటే అందులో ఉంటుంది. నెక్స్ట్ మరియు బాబా సేవ, వీటన్నిటిలో మనం సమతుల్యత ఎలా సాధించాలి అనేది ఒక చిన్న నాటక ద్వారా తెలుసుకుందాం. ఇందులో మీకు కనిపించే పాత్రలందరూ బాబా ప్రేమికులే. వారు వారి సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారో చూద్దాం. మీకు అక్కడ వస్తున్న వ్యక్తి శ్రీకాంత్. అతను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇప్పుడే ఆఫీస్ పని ముగించుకొని ఇంటికి వచ్చాడు. చూద్దాం ఇప్పుడు ఏం జరుగుతుందో. చాలా తలుపుగా ఉంది. అమ్మా తీయకు. సరేనమ్మా. ఏంటి అలా ఉన్నావు? ఏమైంది? ఆఫీస్లో మా మేనేజర్ దగ్గర నేను ఎంతో కష్టపడి ఎలాగైనా అతనికంటే ముందే వర్క్ ఫినిష్ చేస్తాను. చాలా ప్రూవ్ చేసుకుంటున్నాను. ఆఫీస్ విషయాలు అక్కడే మర్చిపో. నా 7 AM బ్రేక్ చేసుకుందాం, తర్వాత బుక్ రీడింగ్ చేసుకుందాం, అన్నీ మర్చిపో. సరేలేమ్మా, నువ్వు వెళ్ళు. ముందు నేను ఎలాగైనా వర్క్ ఫినిష్ చేసి నేనేంటో చూపిస్తాను. మా మేనేజర్కి నా టాలెంట్ ఏంటో చూపిస్తాను. ఈ శ్రీకాంత్ని ఏదో తప్పు అంచనా వేస్తున్నాడు. నేనేంటో చూపిస్తాను. అమ్మ చెప్పింది కరెక్టే కదా. అసలు నేను బాబా యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయలేకపోతున్నాను. నాకు అసలు టైమే చాలటం లేదే. ఏంటో ఇలా అనవసరంగా ఆఫీస్లో ఉన్న స్ట్రెస్ని ఇంటి వరకు తెచ్చుకుంటుంది. బాబా యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడానికి టైం లేనట్టు సతమతమవుతున్నాడు. ఇప్పుడు మరో సన్నివేశం చూద్దాం. భర్త పేరు అంజి, భార్య పేరు సరళ. సీత మీద పైకి ఎక్కమ్మా, కింద మాట్లాడమే అడుకోలు కొంచెంసేపు. సరళ కొంచెం వేసేందుకో పేరు ఏం తీసుకురాలే. అందరూ కూర్చుని చేద్దాం. అంటాం మాటలు ఇవ్వండి. సాయంత్రం అలా బీచ్ దగ్గరికి వెళ్తామండి. వెళ్దాంలే, చూద్దాం. ఇంతలో అంజీకి ఒక ఫోన్ రింగ్ అవుతుంది. హలో, జై బాబా అంజీ. జై బాబా, ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నానే. అదే రేపు సాయంత్రం 5 గంటలకి సెంటర్లో లవన్ కార్యక్రమం ఉంది. అక్కడ కొంతమంది వాలంటీర్స్ కూడా కావాలి. లాస్ట్ వీక్ నేను చెప్పాను కదా, మరోసారి రిమైండ్ చేద్దామని కాల్ చేశా. గుర్తుంది. బాబా కార్యక్రమం అంటే ఎందుకు గుర్తులేదు? రేపు సాయంత్రం కదా, తప్పకుండా హాజరు. అలా జై బాబా. నేను కాలేజ్ రేపు సాయంత్రం బాబా సెంటర్లో కార్యక్రమం ఉందన్న. దానికి అమ్మంటారు. మమ్మల్ని బయటికి తీసుకుని వెళ్తానన్నారు. ఇంకా ఇంట్లో కావాల్సిన సామాన్లు కూడా చాలా ఉన్నాయి. రేషన్ కూడా తెచ్చుకోవాలి.
తెచ్చుకున్నాం. రేపు మార్నింగ్ లేచిన తర్వాత మధ్యాహ్నం తల్లి ఇంట్లో కావాల్సిన పనులన్నీ పూర్తి చేసేసుకుని ఈవినింగ్ నేను బాబా సెంటర్కి వెళ్తాను. అయితే నాకు ఒక ఏం పర్వాలేదు. సరే. ఆ మరుసటి రోజు ఉదయం ఎలా ఉంటుందో ఒక్కసారి మనకి చూడండి. స్నేహిత ఇలా మనం ఆడుతున్నాం. బాగుంది చూడు క్యాచ్ పెట్టు. వెళ్ళి ఏమండి రేషన్ సామాన్ కావాలి మర్చిపోయి ఉండవే రేషన్ అంటావు. చూడు పిల్లలు ఎంత చక్కగా ఆడుతున్నారు. ఇంకా వాళ్ళ ఇరుగు పొరుగు వారితో మాట్లాడుతున్నారు. ఏంటండి బాబు సంగతి? అసలు నీకెలా మాట్లాడలేదు మీరు? అంత బిజీ అయిపోయాడు. ఇంకేంటో సంగతి ఇంట్లో? ఏంటి ఇంట్లో బాధ్యతలు అన్నీ ఎక్కువైపోయి అలా గడిచిపోతుందండి. అసలు నువ్వు కూడా నాతో మాట్లాడలేదు ఏ రోజు కూడా. ఇంకా అలా అంతే. ఇలా మాట్లాడుతూ తన ఇంటికి సామాన్లు తేవాలన్న విషయాన్ని కూడా మర్చిపోతాడు మంచి. సరేనైతే ఏమండి సామాన్లు ముందు సరేనా బయలుదేరి పిల్లలు తీసుకుని వెళ్దాం. పిల్లలతో బజార్కి వెళ్ళి అక్కడ సామాన్లు కొన్న తర్వాత అలా పిల్లలతో ఐస్ క్రీమ్ అవి తిని ఇంటికి లేట్గా చేరుతాడు. ఈలోపు ఒక ఫోన్ హలో హలో రఘు చెప్పాడు. అరే నీ ఏరియా దగ్గర ఉన్నానురా. ఏంటి రోజు ఫ్రీగా ఉంటావా? కొంతసేపు అలా మాట్లాడుకుందామని. అలా ఇంటికి రా. ఇంట్లోనే ఉన్నాను మాట్లాడు. సరే వస్తున్నా. సరే సర్లా రఘు వస్తున్నాడు. బిర్యానీ చేసి పెట్టి మధ్యాహ్నానికి. ఆయన వస్తే మనం బయటకు వెళ్తామండి. వెళ్తామండి. ముందు రఘు వస్తున్నాడు కదా, అది నీకు మొత్తం అన్ని సౌకర్యం చేయాలి. ఫస్ట్ రఘుతో మొత్తం టైం స్పెండ్ చేశాక సాయంత్రం వెళ్దాం. సరే. అవును, మీరు ఈవినింగ్ బాబా సెంటర్లో ప్రోగ్రామ్ ఉందని చెప్పారు. మరి ఏం చేయను? ఇంట్లో బాధ్యతల ఎక్కువైపోయింది. ఇటు బాధ్యతలు చూసుకుని బాబా మీద పెట్టాలంటే నా వల్ల కాదు. మరి నేను చేయాలి చెప్పు. అందుకోసమే అన్నాడు. ఇప్పుడు మరో సన్నివేశాన్ని చూద్దాం. ఆ రోజు ఆదివారం. అక్కడ కనిపిస్తున్న వ్యక్తి పేరు గోవర్ధన్. ప్రొద్దునే ఆయన ఎక్కడికో బయలుదేరుతున్నట్టున్నాడు. శాంతి శాంతి ఏంటండి? నేను కొంచెం అర్జెంటుగా బాబా పని మీద సెంటర్కి వెళ్తున్నాను. నాకు రావడానికి కాస్త ఆలస్యం అవుతుంది. సుమారుగా మధ్యాహ్నం 12 అవుతుంది. నా కోసం వెయిట్ చేయకుండా మీరు టిఫిన్ చేసేయండి. సరేనండి. పని ముగించుకుని అలసిపోయి ఇంటికి తిరిగి వచ్చాడు. ఏమిటి? ఇంట్లో సరుకులన్నీ అయిపోయాయండి. రేషన్ షాప్కి వెళ్ళి మనం సరుకులు తెచ్చుకోవాలి. అలాగే పాపకి వ్యాక్సినేషన్ డేట్ కూడా వచ్చింది. మీరు బాగా అలసిపోయినట్టు ఉన్నారు కదా, నేను డాక్టర్ గారికి ఫోన్ చేసి అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తాను సాయంత్రానికి. సరేనా? సరేలే, నేను కొంచెం సేపు పడుకుంటాను. సరే. ఇంతలో ఒక ఫోన్ కాల్. జై బాబా రవి, ఏం ఫోన్ చేసావు? జయబాబా గోవర్ధన్, సాయంత్రం 5 గంటలకి సురేష్ ఇంటి దగ్గర గాడ్ స్పీక్స్ బుక్ రీడింగ్ ఉంది. మరి వస్తున్నా? అవునా, తప్పకుండా వస్తాను. ఎన్ని గంటలన్నావు? 5 గంటలకి. ఓకే ఓకే, మా బాబాయ్ ఫస్ట్ ప్రిఫరెన్స్, తర్వాత ఏదైనా. అలాగే. జై బాబా. జై బాబా. ఏమండి, ఏదో ఫోన్ వచ్చినట్టుంది. ఎవరండి ఫోన్లో? చెప్పడం మర్చిపోయాను. సురేష్ వాళ్ళ ఇంటి దగ్గర
బాబా యొక్క బుక్ రీడింగ్ ఉందట సాయంత్రం 5 గంటలకి. నేను అలా బుక్ రీడింగ్ చూసుకొని వస్తాను. మరి రేషన్ సంగతి ఏంటి? రేషనే కదా, తీసుకుందాంలే. మరి వ్యాక్సినేషన్? అబ్బా, వ్యాక్సినేషన్ ఒక 2 రోజులు లేట్ అయినాక మాత్రం అయిపోదులే. ఇది ఇప్పటికి కాదండి, లాస్ట్ వీక్ కూడా మీరు ఇలానే ఏదో సహవాసం ఉందని ఎక్కడో వెళ్ళిపోయారు. అప్పటిది ఇప్పటికి పోస్ట్పోన్ అయింది, ఇంతవరకు వేయించలేదు. రేపు పాపకి ఏమైనా అయితే? ఒకటి గుర్తుంచుకో, బాబా మీద నమ్మకం ఉందా నీకు? అసలు పాపకి ఏమీ అవ్వదు, బాబా చూసుకుంటారు. నీకు అసలు గాడ్ స్పీక్స్ వాల్యూ తెలుసా? డూ యు నో ద వాల్యూ ఆఫ్ గాడ్ స్పీక్స్? సరే. కార్యక్రమం తర్వాత ఏంటి ఇంకా రాలేదు? హలో, జయబాబా అండి, చెప్పండి. జయబాబా సాంతి. మరి ఏమీ లేదు, ఈరోజు రాత్రి నాకు కొంచెం రావడానికి కుదరదు. ఎందుకంటే తర్వాత రోజు ఎర్లీ మార్నింగ్ నగర సంగీతం ఉంది. సో నేను దానికి ఖచ్చితంగా వెళ్ళాలి. వాళ్ళు నాకు మరీ చాలాసార్లు చెప్పారు. సో నేను అక్కడికి వెళ్తాను. నేను నాకు ఇంటికి రావడానికి అవ్వదు, నువ్వు చూసుకో. మరి వ్యాక్సిన్ ఏంటో ఇలా సమాధానం చెప్పినప్పటికీ ఎక్కడో తన ఫ్యామిలీకి టైం కేటాయించలేకపోతున్నాననే బాధతో అబ్బా, నా ఫ్యామిలీకి అసలు టైం కేటాయించలేకపోతున్నాను. ఇప్పుడు ఎలానో ఏంటో. ఇలా ఆ ముగ్గురు ఒక పనికి ప్రాధాన్యత ఇస్తూ వేరే పనులు చేయడానికి టైం సరిపోలేదని బాధపడుతూ ఉన్నారు. అక్కడ కనిపిస్తున్న వ్యక్తి పేరు రాజు. ఆయన తన భార్యతో ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. రాణి వస్తుందండి. రాణి, రేపు బాబా సెంటర్లో చిన్న పని ఉంది. నేను రేపు పొద్దున్నే 7 గంటలకల్లా ఉండాలి. అంటే ఇక్కడ 6:30 కల్లా బయలుదేరాలి. మరి మీరు పోస్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకున్నారు కదా, మరి ఎప్పుడు చదువుకుంటారు? అవును కదా, నేను కోర్స్ జాయిన్ అయ్యాను. ఇదొక గంట అయినా తీసుకోవాలి చదువుకోవడానికి. సరే, నేను ఒక పని చేస్తాను. పొద్దున్నే లేచి 5 నుండి 6 గంటల వరకు నేను కోర్స్ చదువుకుంటాను. తర్వాత 6:30కి బయలుదేరుతాను. సరే. మరి రేపు అబ్బాయిని మార్కెట్కి వెళ్దాం అనుకున్నాం కదా. సరే, అయితే నేను 12 గంటలకల్లా ఇంటికి వచ్చేస్తాను కదా. మనం భోజనం చేసి రెస్ట్ తీసుకుని సాయంత్రం పార్క్ వెళ్దాం. సరే, పార్క్ నుంచి వచ్చిన తర్వాత డాక్యుమెంట్ చదువుకుందాం. ఏంటి? డాక్యుమెంట్ చదువుకుందాం. సరే, అలాగే కానీ. సరే. అలా మరుసటి రోజు సెంటర్లో పని ముగించుకొని తన ఫ్యామిలీతో మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత రావికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. జయబాబు. హలో, శ్రీకాంత్, జయబాబా. అదే నేను గోవర్ధన్ రంజీ. ఇగో ఈ రంజీ వాళ్ళ ఇంట్లో సరదాగా కలుస్తున్నాను. నువ్వు కూడా రారా? అదేంట్రా సడన్గా? అయితే ఇలాంటి ప్లానింగ్ చేసుకునే ముందు నాకు వారం ముందే చెప్పాలిరా. అయినా నేను వేరే పనులు ప్లాన్ చేస్తున్నాను. నాకు కుదరదురా. అయినా మీరు నెక్స్ట్ టైం ప్లాన్ చేసే ముందు నాకు కొంచెం ముందుగా చెప్పండి. ఈసారి నేను కనిపించేసేయండి. నువ్వు వస్తే బాగుంటుంది. సరే, మరి ఏం చేస్తా? సరే, జయబాబా. ఇలా చక్కగా రాజు తన కెరీర్, ఫ్యామిలీ, బాబా యాక్టివిటీస్ని ప్లాన్ చేసుకుంటూ హ్యాపీగా జీవిస్తున్నాడు. ఈ నలుగురు ఒకరోజు బాబా సెంటర్లో జరిగిన ఒక సహవాస్ కార్యక్రమానికి హాజరవుతారు. అక్కడ ఒక బాబా మెసేజ్ డిస్ప్లే చేశారు. ఆ మెసేజ్ని వీళ్ళు చూసి ఎలా స్పందిస్తున్నారో చూడండి.
జై బాబా. బాబా ఎలా చెప్తున్నారు, మెటీరియలిజం అండ్ స్పిరిచువాలిటీ మస్ట్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. అంటే భౌతికత ఆధ్యాత్మికత ఒకదానితో ఒకటి చేతులు కలుపుకొని కలిసి నడవాలి. ద బ్యాలెన్స్ ఆఫ్ హెడ్ అండ్ హార్ట్ మస్ట్ బి మెయింటైన్. అలాగే మేధస్సు హృదయం ఈ రెండింటి మధ్య సమతూకం జాగ్రత్తగా దాన్ని పాటిస్తూ ఉండాలి. ద హెడ్ ఫర్ డిస్క్రిమినేషన్, ద హార్ట్ ఫర్ ఫీలింగ్, whereby it is possible to realize infinite consciousness in art, science, nature and in every field of life. మొదటి సాధించవలసింది ఏంటి? విచక్షణ, హృదయం ద్వారా అనుభూతి. ఈ రెండింటి సమన్వయం ద్వారా కళలో విజ్ఞాన శాస్త్రంలో ప్రకృతిలో జీవితంలోని ప్రతి దశలో అనంత చైతన్యాన్ని సాధించవచ్చు అని బాగా చెప్తూ ఉన్నారు. అంటే స్పిరిచువాలిటీ, మెటీరియలిజం ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలా? అది నా వల్ల కావటం లేదే. నేను ఎంతసేపు ఆఫీస్ వర్క్తోనే సరిపోతుంది. నాకు వీటికి మిగిలిన విషయాలకి అసలు టైమే చాలడం లేదే. మరి అదే కదా, నేను కూడా నా టైం మొత్తం ఫ్యామిలీ కట్టేస్తున్నాను. ఇంకా అసలు బాబా యాక్టివిటీస్ చేయడానికి అసలు టైం ఏమిటన్నాను. బాబా చెప్పిన దాని ప్రకారం అసలు ఫ్యామిలీకి, నెక్స్ట్ బాబా యాక్టివిటీస్కి, ఆఫీస్కి అసలు నాకు టైం సరిపోవట్లేదు. అసలు ఏం జరుగుతుందో. ఇలా ఈ ముగ్గురు విచారంగా ఒక దగ్గర ఉండగా ఇంతలో రాజు అటువై రావడం జరిగింది. బాబా, జయబాబా, జయబాబా. దీనికి ఏమైంది మీకు? ఇంత డైగా ఉన్నారేంటి? ఏం లేదు, అక్కడ డిస్ప్లే చేసిన బాబా మెసేజ్ చూసావా? చూసాను, విన్నాను కూడా. చూసావు కదా, నీకేం అనిపించట్లేదా? లేదే. అది నీకు సాధ్యం అనిపిస్తుందా? అయినా నీకు బాబా యాక్టివిటీస్లో ఎప్పుడు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నావు కదా, మన ఫ్యామిలీకి టైం సరిపోతుందా? సరిపోతుంది. సరిపోవడం అంటే ఇప్పుడు నీ వర్క్, బాబా యాక్టివిటీస్, ఫ్యామిలీ ఈ మూడు నువ్వు చేసుకోగలుగుతావా? చేసుకోగలుగుతున్నాను. అంటే ఈ మూడు పనులు చేయడానికి టైం సరిపోతుందా? ఎలా సరిపోతుందా? చాలా సింపుల్. ఇప్పుడు మీకు ఎలా వివరించాలి? సరే ఉండండి, ఒక నిమిషం. ఏదో చెప్తానని జాగ్రత్త చెప్పడం పెట్టేయండి. చెప్తారా? రండి దగ్గరికి. ఈ జాతి మనకు రోజులో ఉన్న సమయానికి పోల్చొచ్చు. సరేనా? ఇప్పుడు ఏం చేస్తాను? విచిత్రంగా బాగా చేస్తాం. అదే కదా, ఇప్పుడు చెప్పండి, ఇందులో ఇంకొక బాల్ సరిపోతుందా? అసలు వేసే దానిలో ఏం సరిపోదు. సరే. ఏంటి మీరు రాస్తున్నారు? ఇప్పుడు ఇందులో ఇంకేమైనా వేయడానికి స్కోప్ ఉందంటారా?
బాల్స్తో పోల్చవచ్చు. ఈ బాల్స్ ముందుగా వేశాను. ఒకవేళ నేను ముందుగా ఇసుక వేసి ఆ తర్వాత ఇప్పుడు వేశాను కదా చిన్న పెబల్స్ లాంటివి, ఇక్కడ వేసిన చిన్న బాల్స్ లాంటివి వేశాను కదా, అవి ముందు వేసి ఆ తర్వాత బాల్స్ వేస్తే ఆ 3 బాల్స్ అందులో పడతాయా? అందుకే ప్రధానమైన పనులు అంటే ఈ బాల్ లాగా పెద్దగా ప్రధానమైన చేసే పనులు ముందుగా చేయాలన్నమాట. అలా చేసుకుంటూ నేను నా టైం మేనేజ్మెంట్ చేసుకుంటున్నాను. ఇదంతా బాగానే ఉంది, కానీ ఇది నీకు చిన్నప్పటి నుంచి అలవాటు అయి ఉండొచ్చు. మరి నాకు అలా కాలేదు, నాకు కష్టం కదా మారడం అంటే కదా. మరి ఇప్పుడు మీరు కనీసం ఒకదాని మీద ప్రాధాన్యత చూపిస్తున్నారు. నువ్వు బాబా యాక్టివిటీస్ మీద బాగా శ్రద్ధ చూపిస్తున్నావు, నువ్వు వర్క్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావు, నువ్వు ఫ్యామిలీకి ఇస్తున్నావు. ఒకప్పుడు ఫ్లాష్ బ్యాక్ వేసుకుంటే నేను ఇంతకన్నా దారుణంగా ఉండేవాడిరా. నేను అసలు ఒక్క పని కూడా శ్రద్ధగా చేసేవాడిని కాదు, ఫోకస్ ఉండేది కాదు, కోపం ఎక్కువ వచ్చేది. ఏం చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను ఏమీ అర్థమయ్యేది కాదు. మరి మార్పు వచ్చిందా? నేను అలా నా లైఫ్ని స్పెండ్ చేస్తూ అదే వర్క్లో ఉండడం వల్ల నాకు చాలా దారుణంగా ఉండేది. అప్పుడు నా ఫ్రెండ్ నాకు సజెస్ట్ చేశాడు, టైం మేనేజ్మెంట్ అనే ఒక సెమినార్కి వెళ్ళమన్నాడు. నాకు ఇష్టం లేదు వెళ్ళడం మొదట్లో, కానీ సరే ఎలాగో ఖాళీగానే బద్ధకంగా ఉంటాను కదా ఇంట్లో అని చెప్పి వెళ్ళాను. అక్కడ వాళ్ళు చెప్పిన టిప్స్ని బట్టి నేను ఇప్పుడు వాటిని ఉపయోగించుకొని హ్యాపీగా ఉన్నాను. అయ్యో తప్పకుండా చెప్తాను కదా. ఇప్పుడు మనం రోజుని 4 భాగాలుగా విభజించుకుంటాం. ఎలా? ప్రొద్దున, మార్నింగ్, ఆఫ్టర్నూన్ అంటే మధ్యాహ్నం, ఈవినింగ్, ఇంకా రాత్రి నైట్. అలా కాకుండా మనం గంటల వారీగా దాన్ని విభజించుకున్నాం. ఎలా? 6 గంటలు 6 గంటలు 6 గంటలు 6 గంటలు 24 గంటలు ఉన్నాయి మనకి. అయితే ఈ 6 గంటల్లో కాకుండా నిమిషాల్లో కోల్చుకోండి. 720 నిమిషాలు అంటే ఎంత పీరియడ్ ఆఫ్ టైం ఉందో మనకి వర్క్ చేయడానికి. సో అలా కన్సిడర్ చేసుకుని పొద్దున్నే లేచింది మొదలు నేను ఏం చేసేవాడంటే, నేను ఏమేమి పనులు చేస్తున్నానో అవన్నీ నోట్బుక్లో నోట్ చేసుకుని పెట్టుకునేవాడిని. ఈ పనికి ఎంత సమయం పడుతుంది, ఈ పనికి ఎంత సమయం పడుతుంది అనేది నేను రాసుకుని పెట్టుకునేవాడిని. అలా పెట్టుకోవడం వల్ల నాకు ఒక డేటా కలెక్ట్ అవుతుంది కదా. ఆ డేటా కలెక్ట్ చేసుకొని ఏ పనికి ఎక్కువ టైం వెచ్చించానో అది గ్రహించుకొని దాన్ని తగ్గించుకుంటూ ఇప్పుడు సమయాన్ని మేనేజ్ చేస్తున్నాను. అంటే అది అభ్యాసం వల్లే అవుతుంది. మొదట్లో కొంచెం కష్టం అనిపించింది, కానీ తర్వాత అలవాటు అయిపోయేసరికి చాలా సులభంగా చాలా సంతోషంగా ఉన్నాను. అంటే ఇప్పుడు చెప్పగలరా? ఇప్పుడు ఈ పని ప్రయారిటైజ్ ఎలా చేస్తాం? ఇప్పుడు నేను ఇక్కడ చూపించాను కదా బాల్స్ రూపంలో, అలా 3 భాగాలుగా చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ది బాల్స్ వేసాను కదా, అంటే ఫస్ట్ ముఖ్యమైనవి వెంటనే చేయవలసిన పని ఏవైతే ఉన్నాయో వాటిని ముందు పెట్టుకోవాలి. అంటే లిస్ట్ అవుట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఈ రోజు రాత్రి కూర్చొని రేపటికి లిస్ట్ అవుట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ పని ముందు చేయాలి, ఈ పని ముందు చేయాలి, ఈ పని ముందు చేయాలి. సో ముఖ్యమైనవి మరియు వెంటనే చేయవలసినవి ఆర్ హై ప్రయారిటీ. ఇంకా రెండోది ముఖ్యమైనవి కానీ అంత వెంటనే చేయవలసిన పని లేదు, అలాంటివి మీడియం ప్రయారిటీ. అంటే ఇప్పుడు నేను వేసిన పెబల్స్ లాగా. ఇక ఇసుక అది 3వ భాగం. అదేంటి? అంత ముఖ్యం కానీ అంటే లో ప్రయారిటీ. ఇప్పుడు మనం ఫస్ట్ హై ప్రయారిటీ కేసెస్ చేసేస్తున్నాం. ముఖ్యమైనవి వెంటనే చేయాల్సినవి కంప్లీట్ అయిపోయాయి, ముఖ్యమైనవి తర్వాత కొంచెం సేపు అయినా పర్లేదు అనుకున్నా కూడా చేసేస్తున్నాం. అప్పుడు మనకి సమయం దొరికితే లో ప్రయారిటీ చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే మనం సరదాగా మన వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి స్కోప్ ఉంటుంది.
వర్క్ ఉంటుంది, ఆఫీస్ వర్క్ ఉంటుంది, ఇంటికి వచ్చి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి. అలా బాబా యాక్టివిటీస్ కూడా మనతో ఉంటాయి. అంటే మనం వెళ్ళి బాబా యాక్టివిటీస్లో కూడా పార్టిసిపేట్ చేయాలని మనసులో ఉంటుంది, కానీ మనం టైం సరిపోవట్లేదు అనుకుంటాం. సో బాబా ప్రేమికుడుగా మనకి బాబా ఇచ్చిన మెసేజ్ ఏంటి? మై విష్ ఇచ్చారు బాబా. అంటే మనం ఏ రెస్పాన్సిబిలిటీస్లో ఉన్నామో, ఏ రెస్పాన్సిబిలిటీస్, ఏ బాధ్యతలు చేసినా కూడా అది బాబాయే మనకి ఇచ్చారు అని అనుకుని చేస్తే మనకి కష్టంగా ఎందుకు ఉంటుంది శ్రీకాంత్? అంతే కదా. ఇప్పుడు మనం కుటుంబ బాధ్యతలను చేస్తున్నాం, అలా అన్ని బాధ్యతలను మనం పట్టించుకుంటున్నాం. సో బాబా మనకి మనం సుఖపడ్డాం అంటే బాబాయే మనకి ఇచ్చారు, దుఃఖంగా ఉంది బాబాయే మనకి ఇచ్చారు అని బాబాని ప్రయారిటీగా చేసుకుని మనం ఏ పని చేసినా ఆ పనిని బాబాని డెడికేట్ చేసుకుంటూ, నేను బాధలో ఉన్నానంటే బాబా నన్ను ఇలా చూడాలనుకుంటున్నారు, ఏం పర్లేదు, నేను సంతోషంగా ఉన్నాను, బాబా నన్ను సంతోషంగా చేస్తున్నారు అని అనుకుంటే మనకి అది అసలు కష్టంగా అనిపించింది. అర్థమైందా? అలా మనం వర్క్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ బాబా స్మరణలో ఉండాలి. ఇంకొకటి, అసలు మన దివ్య ప్రియతముడు మనకి లభించడం మన అదృష్టం, దాన్ని మనం సద్వినియోగపరచుకున్నాం. అవతార్ మెహర్ బాబాకి జై. ముగింపులో ఒక రెండు మాటలు చెప్పుకున్నామని. ముగింపులో ఒక వ్యక్తిగా మనకి అనేకమైనటువంటి కోణాలు ఉంటాయి. ఒక కుటుంబానికి యజమాని, ఒక ఆఫీసులో ఉద్యోగి, ఒక బాబా కార్యకర్త. సో ఇన్ని పాత్రలు మేము పోషించవలసి ఉంటుంది. ఒకే కోణంలో 100% మార్కులు సంపాదించి మిగిలినటువంటి 0 సంపాదించి అది టైం మేనేజ్మెంట్, పూర్ టైం మేనేజ్మెంట్. అన్నిటిలో 50% సంపాదించేటప్పుడు అన్ని కోణాల్లో సరే బాబా ఎప్పుడు చెప్పేది ఒకటి వదిలేసి ఇంకొక పాత్ర దాన్ని పట్టుకోవడం తమాషగా ఒక బాబాయ్ మల్టీ టాస్కింగ్ అంటారు కార్పొరేట్ వరల్డ్లోకి. అది ప్రతి వాళ్ళు పసితరం నుంచి చేస్తూనే ఉన్నాడు. అది వాళ్ళు కొత్తగా ఊపిరి పీలుస్తూ తింటున్నాడు, ఊపిరి పీలుస్తూ మాట్లాడుతున్నాడు, ఊపిరి పీలుస్తూ త్రాగుతున్నాడు, అన్ని పనులు ఊపిరి పీలుస్తూ చేస్తున్నాడు. ఒకసారి కూడా ఊపిరికి టైం ఎక్కడుంది అని ఆలోచించకుండానే అన్ని పనులు సక్రమంగా నెరవేరుస్తూ ఉన్నాడు. ఆ ఊపిరికి ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రమే ఏ ఆశ్రమంలో వచ్చేస్తే ఒక్కరోజు నేను ఊపిరి ఇబ్బంది పడుతున్నాను, ఊపిరి నాలుగు తెలుస్తున్నాను, ఇది ఎందుకు అని అప్పుడు తెలుస్తుంది. అదే విధంగా మన జీవితంలో బాబా స్మరణ, బాబా నామం అనేది ఆ ఊపిరిలాగా మనకు అప్రయత్నంగా సాగిపోతూ ఉంటే అన్నిటికీ టైం సరిపోతుంది.